జింకే కాదు. Watch our web series Constable Kanakam streaming now only on ETV Win app. సిద్ధార్థ్, సింధుకి ఏ ప్రాబ్లం రాకుండా ఈ కేసు నుంచి బయటికి తీసుకొచ్చే ఆధారం ఏమైనా దొరికిందా? ఇంకా లేదు అంకుల్, నేను దానికోసమే చూస్తున్నాను. మీరు చెప్పిన దాన్ని బట్టి ఆలోచిస్తే ఎవరో కావాలనే సింధుని ఈ కేసులో ఇరికించారనిపిస్తుంది. సింధుని బయటికి తీసుకురావాలంటే మన దగ్గర ఒక స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఉండాలి. నేను దానికోసమే ట్రై. అంకుల్, నేను ఆ సీసీ కెమెరా ఫుటేజ్ చూడొచ్చా? చూడొచ్చు బాబు. సీసీ కెమెరాకి సంబంధించిన సిస్టమ్ లోపల రూమ్లో ఉంది. పదండి వెళ్దాం. పద రా బాబు. అంకుల్, నిన్న పోలీసులు ఇక్కడికి వచ్చారు కదా, ఆ ఫుటేజ్ చూపించండి. అలాగే బాబు. ఒకసారి మళ్ళీ ఫస్ట్ నుంచి ప్లే చేయండి. ఓకే. ఇదేంటి, కడుపుతో లోపలికి వెళ్ళి ఎంటీ కడుపుతో బయటకు వచ్చింది. ఏదో జరిగింది. అంకుల్, నాకు ఈ ఫుటేజ్ కావాలి, నా మెయిల్కి సెండ్ చేయండి. ఓకే బాబు. సిద్ధార్థ్, ఏదైనా ఎవిడెన్స్ దొరికిందా? నాకు కావాల్సింది దొరికేసింది అంకుల్. అంకుల్, మా అమ్మ ఇంటికి వస్తుంది కదా? తప్పకుండా వస్తుంది. మీ అమ్మని తీసుకొచ్చే బాధ్యత నాది, ఓకేనా? నిజంగానా అంకుల్? ప్రామిస్? ప్రామిస్, ఓకేనా? ఓకే అంకుల్, నేను వెళ్ళొస్తాను. అలాగే. అమ్మ గురించి సోషల్ మీడియాలో నేను పెట్టిన వీడియోని చూసి ఇంతవరకు ఎవరూ రెస్పాండ్ అవ్వలేదు.
అయ్యో ఏం మాట్లాడుతున్నారు సార్? సడన్ గా మీరు ఇలా చెప్తే మా పరిస్థితి ఏంటి సార్? మీరేమీ మాట్లాడరేంటి సార్? మమ్మల్ని ఇలా మోసం చేయాలని మీకు ఎలా అనిపించింది సార్? మీరు చెప్పినవన్నీ చేశాం, అడిగినంత డబ్బులు కూడా ఇచ్చాం. ఇప్పుడు మళ్ళీ 60 కోట్లు కావాలని అడిగితే నేను ఇక్కడి నుంచి తీసుకురావాలి సార్. మిమ్మల్ని నమ్మినందుకు ఎంత ద్రోహం చేస్తారో చెప్పండి సార్. ఏంటి వదిలేది? ఇప్పుడు ప్రాజెక్ట్ ఆగిపోతే మరిది గారికి ఎంత లాస్? అటు జనాల డబ్బు, ఇటు మీ తమ్ముడు కష్టపడి సంపాదించిన డబ్బు అంతా నాశనం అయిపోతుంది. నాశనం అయిపోతుంది. మా మరిది గారు వెంటనే వర్క్ స్టార్ట్ అవ్వాలని చెప్పారు. అందుకే లేఅవుట్ వేయటానికి అడ్వాన్స్ కూడా ఇచ్చాను. ఈ టైంలో ప్రాజెక్ట్ ఆగిపోతే జనాలు మమ్మల్ని అసహించుకోవటమే కాదు, మా ఇంటి మీదకొచ్చి దాడి కూడా చేస్తారు. జనాలనుకుంటున్న పుకార్లన్నీ నిజాలైపోతాయి. మరిది గారి కంపెనీ బోగస్, ప్రాజెక్ట్ జెన్యూన్ కాదని అందరూ అంటారు సార్. నా ఊపిరి ఆగిపోవటానికైనా నేను ఒప్పుకుంటాను, కానీ ఈ ప్రాజెక్ట్ ఆగినా, ఈ కుటుంబం పరువు పోయినా నేను ఊరుకోను సార్. చెప్పండి సార్, ఎందుకు ఇలా చేశారు సార్? నేను ఊరుకోను సార్. నేను ఊరుకోను. ఊరుకోను సార్. ఏంటి మధు, చాలా ఎక్స్ట్రాలు చేస్తున్నావు. పొలిటీషియన్ అనే గౌరవం కూడా లేకుండా నా కాలరే పట్టుకుంటావా? నేను ఒక్క మాట చెప్పానంటే నీ ప్రాజెక్ట్ మొత్తం గల్లంతైపోతుంది, జాగ్రత్త. ఏంటి సార్ ఏం మాట్లాడుతున్నారు? ఏం మాట్లాడుతున్నారు? మా ప్రాజెక్ట్ ఆగిపోతే నేను చూస్తూ ఊరుకుంటాననుకుంటున్నారా? చావనైనా చేస్తాను, కానీ ప్రాజెక్ట్ మాత్రం ఆగనివ్వను. నా చావుకి కారణం మీరేనని లెటర్ రాసి పెట్టి మరి నా ప్రాణాలు తీసుకుంటాను. ఏమనుకుంటున్నారు? ఏంటి మధు, నన్నే బెదిరిస్తున్నావా? నా సంగతి నీకు పూర్తిగా తెలీదు. నేను తలుచుకుంటే మీ ప్రాజెక్టే కాదు, మిమ్మల్ని కూడా లేకుండా చేస్తాను. ఆగండి సార్, ఆగండి. అసలు ఏమైంది సార్? ప్రాజెక్ట్ ఆగిపోవడం ఏంటి? నాకేమీ అర్థం కావడం లేదు. చూడు యష్, ఇందులో ఎలాంటి సీక్రెట్స్ లేవు, అంతా ఓపెనే. మీ ప్రాజెక్ట్కి ల్యాండ్ ఇచ్చినప్పుడు దాని వాల్యూ 60 కోట్లు, కానీ ఇప్పుడు దాని వాల్యూ 120 కోట్లు అయింది. సెంట్రల్ నుంచి నా మీద ఒకటే ప్రెజర్, ఇంకో 60 కోట్లు ఇస్తేనే ప్రాజెక్ట్కి ల్యాండ్ ఇస్తాం, లేదంటే లేదని చెప్పమన్నారు. నన్ను మాత్రం ఏం చేయమంటావు? ఆ ల్యాండ్ మీద పవర్ అంతా పూర్తిగా వాళ్ళదే కదా. నేను నా పలుకుబడిని మాత్రమే ఉపయోగించగలనయ్యా, డబ్బుని కాదు కదా. అదే విషయం మీ వదినకి చెప్తే నా మీద ఓ రెచ్చిపోతుంది. అంత డబ్బు మా దగ్గర లేదని గోల చేస్తోంది. ఏంటయ్యా ఇది? భలే క్వశ్చన్ అడిగావు. హలో సిఏ గారు, నేను అడుగుతుంటే నా క్లయింట్ని కోపంగా చూస్తున్నారేంటి? ఆన్సర్ టు మై క్వశ్చన్. అది రిపోర్టు ఇంకా రాలేదు, వస్తుంది. రిపోర్ట్ రాకుండా, అది ఫేక్ కరెన్సీనో కాదో తెలియకుండా కంప్లైంట్ వచ్చిందని ఇంటికొచ్చేసి సర్చింగ్ పేరుతో ఇంట్లో సామాన్లన్నీ గందరగోళం చేసేసి మినిమం ఎంక్వైరీ అనేది లేకుండా బ్లైండ్గా నా క్లయింట్ని అరెస్ట్ చేసి ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తారా? అంటే అది
ఓకే 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 నేను మాట్లాడడం ఇంకా అవ్వలేదు సార్. 307 లేడీ కానిస్టేబుల్ ఎవరు ఒకసారి పిలిపించండి. అమ్మా సవిత, సార్ ఒకసారి ఇలా రండి. చెప్పండి సార్. ఇదిగో ఈవిడే సార్. ఏమ్మా 307 నువ్వేనా? అవును సార్. నీ పేరు? సవిత సార్. అమ్మా సవిత గారు, మీకెప్పుడు డెలివరీ అయింది? మీకు పుట్టింది పాప బాబా? నాకు డెలివరీ అవడం ఏంటి సార్? నాకు ఇంకా పెళ్ళే కాలేదు సార్. స్టిల్ బ్యాచులర్ని సార్. అవునా, నీకింకా పెళ్ళే కాలేదా? అంటే పెళ్ళి కాకుండానే నువ్వు ప్రెగ్నెంట్ అయ్యావన్నమాట. నీ ప్రెగ్నెన్సీకి మీ సిఐ గారే కారణం అని బయట అందరూ చెప్పుకుంటున్నారు. సార్ నా క్యారెక్టర్ గురించి తప్పుగా మాట్లాడితే నేను ఊరుకోను సార్. లాయర్ గారు, మీరు చాలా ఇన్సల్టింగ్గా మాట్లాడుతున్నారు. ఏమ్మా సవిత, నీ క్యారెక్టర్ గురించి నేను తప్పుగా మాట్లాడానా? ఏం సిఐ గారు, మిమ్మల్ని ఇన్సల్ట్ చేశానా? ఒక్క నిమిషం. నా దగ్గరున్న ఈ ఎవిడెన్స్ చూస్తే అప్పుడు మీరే నేను చెప్పింది రైటో రాంగో చెప్దురు గాని. ఏమండి సవిత గారు, స్టిల్ బ్యాచులర్ గారు, ఇంట్లోకి వెళ్ళేటప్పుడు మీకు కడుపు ఉంది, బయటకు వచ్చేటప్పుడు చాలా నార్మల్గా ఉన్నారు. వెళ్ళేటప్పుడున్న మీ కడుపు వచ్చేటప్పుడు సడన్గా ఎలా మాయమైంది? మీరేమైనా సూపర్ ఉమెనా అలా కడుపు వచ్చి ఇలా పోవడానికి? అసలు ఎంతకీ మీ కడుపులో ఏముంది? కరెన్సీ నోట్ల కట్టలే కదా? సర్చింగ్ డ్రామాతో ఇంట్లోకి వెళ్ళి నా క్లయింట్ రూమ్లో మీరే ఆ కరెన్సీ పెట్టి నా క్లయింట్ని దోషి అంటారా? ఇదెక్కడ న్యాయం సవిత గారు? ఎందుకు అలా చేశారు? సారీ సార్, నేను అలా చేయడం తప్పే. మా సిఏ గారు చెప్తేనే నేను అలా చేశాను తప్ప సింధు గారి మీద నాకు ఎలాంటి పగలేదు సార్. సారీ అక్కర్లేదు సవిత, తప్పు చేశానని రియలైజ్ అయ్యారు కదా, అది చాలు. ఇప్పుడు మీరు చెప్పిందంతా నా ఫోన్లో రికార్డ్ అయింది. కోర్టుకి ఎవిడెన్స్ కావాలి కదా. ఏంటి సిఐ గారు, మీ ఫేస్ అంతా చెమట్లు పడుతున్నాయేంటి? అంత టెన్షన్ పడుతున్నారేంటి? సార్ 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 మనం మాట్లాడుకుందాం సార్. ఒక అండర్స్టాండింగ్ వద్దాం ప్లీజ్ సార్. అందుకే కదా మాట్లాడుతున్నాను. నన్ను మాట్లాడివ్వండి సిఐ గారు. నెంబర్ 1, ఎవరో అనామకులు కాల్ చేసి కంప్లైంట్ ఇస్తే అది ఎవరన్నది మీరు ఎంక్వైరీ చేయలేదు. నెంబర్ 2,
ఐ విట్నెస్ అంటూ ఏమీ లేదు. నెంబర్ 3, ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్టు లేదు. నెంబర్ 4, మ్యానిపులేటింగ్ ఎవిడెన్స్ క్రియేట్ చేశారు. నెంబర్ 5, ప్రాపర్ ఎవిడెన్స్ లేకుండా, కోర్టు ఆర్డర్ లేకుండా సస్పెక్ట్ని అరెస్ట్ చేసి సెల్లో పెట్టారు. సో దీన్ని బట్టి చూస్తే ఇది పక్కా ఫేక్ కేసు అని ప్రూవ్ అయింది. పైగా ఈ ఫేక్ కేసుకి ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేశారు. సిఐ గారు, ఈ కేసు ఇప్పుడు కోర్టు దాకా వెళ్ళిందంటే మీకు జాబ్ పోయి 7 ఏళ్ళు జైలు శిక్ష కన్ఫర్మ్. సవిత గారికి కూడా సేమ్ టు సేమ్ మీకులాగే పడుతుంది. ఏంటి సిఐ గారు, కోర్టు దాకా వెళ్దామా? అసలైన దోషులకి శిక్ష పడేలా చేద్దామా? నేను మాట్లాడడం అయిపోయింది, ఇక మీరే కదా మాట్లాడాలి. మీకు దండం పెడతాను సార్, నన్ను క్షమించండి సార్, తప్పైపోయింది సార్. సవిత, నీలో వచ్చిన రియలైజేషన్ మీ సిఐ గారిలో కూడా వస్తే బాగుంటుంది కదా. మాట్లాడండి సార్, లేదంటే మన జాబులు పోయి జైల్లో కూర్చుంటాం. లాయర్ గారు, ఇవి చేతులు కాదు కాళ్ళు అనుకోండి. నన్ను క్షమించేసేయండి. అసలు నేనే ఎఫ్ఐఆర్ ఫైల్ చేయలేదు. సింధు మేడాన్ని మీరు తీసుకెళ్ళిపోవచ్చు సార్. అమ్మా సవిత, సార్ నువ్వు సింధు మేడాన్ని రిలీజ్ చేయి. అలాగే సార్, వెళ్ళు, అలాగే. వెళ్ళు త్వరగా. రండి సార్, మనం వెళ్దాం. రండి మేడం. సిఐ గారు, సవిత గారు, మీరు సారీ చెప్పాల్సింది నాకు కాదు, నా క్లయింట్ సింధుకి. అలాగే సార్. మేడం, సారీ మేడం. సారీ మేడం. చెప్పాను కదా, నన్ను టచ్ చేస్తే ఏమవుతుందో. మైండ్ ఇట్. సింధు, పద. సింధు, ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? నన్ను జైల్లో పెట్టించిన మధుని అలా ప్రశాంతంగా వదిలేస్తే ఎలా సిద్ధార్థ్? ఆ మధుకి ఈ సింధు ఇవ్వబోయే షాక్ ఎలా ఉంటుందో శాంపిల్ చూపించొస్తాను. నువ్విక్కడే ఉండు. ఓకే. మేడం 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 ఆగండి మేడం, ఆగండి. ఏంటి? మీరు లోపలికి వెళ్ళడానికి పర్మిషన్ లేదు మేడం అని ఎవరు చెప్పారు? మధు మేడం ఆర్డర్ వేశారు మేడం. దాని ఆర్డర్స్ ఫాలో చేయాల్సిన అవసరం నాకు లేదు. తప్పుకో. మేడం 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 వద్దు మేడం, ప్లీజ్ మేడం. మేడం 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 ఆగండి మేడం. మేడం ఏంటి మధు, అంత షాక్ అయ్యావు? ఓహో, నువ్వు పక్కాగా ప్లాన్ వేసి నన్ను అరెస్ట్ చేయించి జైల్లో పెడితే ఒక్క రోజులోనే నేను ఎలా బయటకొచ్చానా అని ఆశ్చర్యపోతున్నావా? సింధు, నువ్వు ఇంత త్వరగా ఎలా బయటకొచ్చావు? ఎలా వచ్చానో చెప్పనా?
ఏ మధు, నువ్వు నన్ను దొంగ దెబ్బ కొట్టాలని చూసావు, కానీ నేను తిరిగి నీ ముందుకొచ్చి మరీ నిన్ను దెబ్బ కొట్టాను. ఎలా ఉంది నా షాక్ ట్రీట్మెంట్? ఏ సింధు, నన్నే కొడతావా? నిన్ను వదిలిపెట్టను. ఏయ్, యాక్చువల్గా అయితే నీ ప్రాణమే తీయాలి. కొట్టడంతోనే సరిపెట్టాను, అందుకు సంతోషించవే. అసలు నీ గురించి నువ్వేమనుకుంటున్నావే? ఏమనుకుంటున్నావు? ఆ పొలిటీషియన్ అండ చూసుకుని నువ్వు పెద్ద పుడింగు అని ఫోజులు కొడుతూ నన్నే అరెస్ట్ చేస్తావా? చూడు, నువ్వు అరెస్ట్ చేయిస్తే నేను బయటికి రాలేను అని అనుకున్నావా? నీకు హెల్ప్ చేసేవాళ్ళు ఉన్నప్పుడు నాకు హెల్ప్ చేసేవాళ్ళు ఉంటారు. ముందు ఇక్కడికి ఎందుకు వచ్చావే? నీ భవిష్యత్తు పురాణం నీకు చెప్పిపోదామని వచ్చాను. నా భవిష్యత్తేంటో నాకు బాగా తెలుసు, నువ్వేం చెప్పక్కర్లేదు. లేదు, విను. నువ్వనుకున్నట్టుగా నీ భవిష్యత్తే ఉండదు మధు. సింధు అంటే నేను నీ భవిష్యత్తుని మార్చడానికే ఉన్నాను. ఛాలెంజ్ చేసి చెప్తున్నాను మధు, వచ్చే 3వ తారీఖు లోపు నువ్వు చెయ్యాలనుకున్న ప్రతి పనిని తిప్పికొట్టి చూపిస్తాను. ఇప్పుడు నిన్ను కొట్టినట్టే. ఏం చేసుకుంటావో చేసుకో, ఇక నిన్ను వదిలే ప్రసక్తే లేదు. నీ రాక్షసపు ఆలోచనలు, నీ దుర్మార్గాలు అంతం చేసే ఆదిశక్తిలా నా చూపు, నా ఆలోచన, నా అడుగు అన్నీ నిన్ను చుట్టుముట్టి నీ భవిష్యత్తుని చీకట్ల తీరానికి చేరుస్తాను. ఏయ్, ఈ మధు అంటే ఏంటో తెలుసా? పవర్. పవర్ ఇప్పుడు వైఫై లాగా నా చుట్టూ తిరుగుతుంది. ఏ చీకటి నా దరిదాపులకు కూడా రాలేదు. ఏం చేయగలివి నువ్వు? ఏం చేస్తావు? బయటికి బతుకు జీవుడా అంటూ సైలెంట్గా ఉండకుండా నా దగ్గరికొచ్చి నాతోనే ఛాలెంజ్ చేస్తావా? నేను నీతో ఛాలెంజ్ చేస్తున్నాను. ఓపెన్ ఛాలెంజ్. అదే 3వ తారీఖు లోపు నేననుకున్న ప్రతి పని కంప్లీట్ చేసి చూపిస్తాను. నీ కళ్ళతో నువ్వే చూస్తూ ఉండు. నువ్వు ఆదిశక్తివైతే నేను అనంత శక్తిని. నా ముందు నువ్వు నిలబడలేవు. చూద్దాం, అది చూద్దాం. ఆరిపోయే దీపానికి వెలుతురు బాగా ఎక్కువ అంటారు. ఇప్పుడు నీలో నేను అదే చూస్తున్నాను. చూద్దాం, 3వ తారీఖు లోపు నువ్వా నేనా? నువ్వనుకున్నది జరుగుతుందా, లేక నేను అనుకున్నది జరుగుతుందో అది చూద్దాం. నిన్ను వదిలిపెట్టను, జాగ్రత్త. సింధు, ఎందుకంత ఎమోషనల్గా ఫీల్ అవుతున్నావు? ఆ మధుకి వార్నింగ్ ఇచ్చొస్తున్నాను. నువ్వు చెప్పిన దాన్ని బట్టి ఆలోచిస్తే ఆ మధుది క్రిమినల్ మైండ్లో ఉంది. తనతో నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండాలి సింధు. అది నన్నేం చేయలేదు. సిద్ధార్థ్, నీకు ఆ గవర్నమెంట్ ల్యాండ్ గురించి చెప్పాను కదా? అవును. అసలు ఆ ల్యాండ్ని నిజంగా ఆఫీషియల్గా ప్రాజెక్ట్కి ఇచ్చారా, లేక ఏదైనా
మేనేజ్ చేస్తున్నారా అన్న ఫుల్ క్లారిటీ నాకు కావాలి. నేను ఎంక్వైరీ చేస్తానులే, ముందు వెళ్దాం పద. ఎంత ఫాస్ట్గా సింధు ఎలా బయటకొచ్చింది? ఎవరు దానికి హెల్ప్ చేసింది? ఇతను సిద్ధార్థ్ కదా, సింధుకి హెల్ప్ చేసింది వీడేనా? నేనింక తొందరపడాలి, లేట్ అస్సలు చేయకూడదు. తేజ, మనకి త్వరగా లోన్ శాంక్షన్ అవ్వాలి. నువ్వు ఏం చేస్తావో నాకు తెలీదు. ఎంత ఇస్తావో ఎవరిని కొంటావో నీ ఇష్టం. ఇమ్మీడియట్ గా లోన్ అమౌంట్ మొత్తం మన అకౌంట్ లో పడాలి, అంతే. అలాగే మధు. చాలా రోజుల తర్వాత మా బావ నా చేతి వంట తినిపోతున్నాడండి. తిని ఏమంటాడో ఏంటో నాకు టెన్షన్గా ఉంది. నేను రుచి చూశానమ్మా. వంటలన్నీ చాలా బాగా చేశావు. తిన్నాక మీ బావ ఖచ్చితంగా మెచ్చుకుంటాడు చూడు. బావ ఇంకా రాలేదేంటి? వస్తానులేమ్మా, కంగారు పడకు. సింధు. సిద్ధార్థ్, నీ మరదలు కావ్య ఉండే ఇల్లు ఇదేనా? అవును సింధు. సిద్ధార్థ్ అంకుల్ అమ్మని తీసుకుని వస్తానని చెప్పారు, ఇంకా రాలేదేంటి? ప్రామిస్ కూడా చేశారు అంకుల్. ఖచ్చితంగా అమ్మని తీసుకొని వస్తారంటావా తాతయ్య? తప్పకుండా మీ అమ్మ వస్తుందమ్మా, బాధపడకండి. అమ్మా రిషి, శశి, మీరెలా ఉన్నారు నాన్న? నువ్వు వచ్చేసావు కదమ్మా, ఇంకా బాగుంటాం అసలు. పదండి. మావయ్య ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా. చాలా థ్యాంక్స్ బాబు. నిజంగా నువ్వు రాకపోయి ఉంటే సింధు ఇంత త్వరగా క్షేమంగా ఇంటికొచ్చేదే కాదు. తప్పుడు కేసులో ఇరికించిన వాళ్ళు సింధును కోర్టుకు తీసుకెళ్లి శిక్ష పడేలా చేసేవాళ్ళు. అలా జరుగుంటే ఈ పిల్లల పరిస్థితి ఏంటో అనేది ఊహించుకుంటేనే నాకు చాలా భయంగా ఉందమ్మా. అయ్యో, కంగారు పడకండి అంకుల్, ఇంకిలాంటి ప్రాబ్లం ఏమీ రాదు. సింధు మీద పెట్టింది ఫాల్స్ కేస్ అని ఆ సిఐ ముందే ప్రూవ్ చేసి అంతా సాల్వ్ చేసి సింధుని తీసుకొచ్చాను. థ్యాంక్స్ అంకుల్, మా అమ్మని తీసుకొచ్చారు. థ్యాంక్స్ అంకుల్, ప్రామిస్ నిలబెట్టుకున్నారు అసలు. మీరు చాలా గ్రేట్. నువ్వు చేసిన ఈ సాయానికి నీకు మేము ఏం చేసినా తక్కువే సిద్ధార్థ్. లాయర్గా నా పని నేను చేశాను అంకుల్, అంతే. అంతకుమించి పెద్ద గొప్ప ఏం చేయలేదు. సరే బాబు, లోపలికి వెళ్దాం పదండి. లేదంకుల్, నేను బయటికి వెళ్ళాలి. అవును మావయ్య, సిద్ధార్థ్ కోసం తను కాబోయే భార్య ఎదురు చూస్తుంది. ఓ, కాబోయే భార్య? నా మరదలు కావ్య. పెళ్ళెప్పుడు బాబు? త్వరలోనే అంకుల్. శుభం, మంచి వార్త చెప్పావు. కంగ్రాట్స్.
థ్యాంక్స్ అంకుల్. శుభలేఖతో నేను కావ్య ఇద్దరం కలిసి ఇంటికి వస్తాం. వస్తాను అంకుల్. మంచిది బాబు. సింధు, ఇక్కడ నుంచి నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. చాలా పెద్ద ప్రాబ్లం ఫేస్ చేస్తున్నావు నువ్వు. ఆ మధు ఎంతకైనా తెగిస్తుంది. రిస్క్ తీసుకొని నీ ప్రాణాల మీదకి తెచ్చుకోకు. అలర్ట్గా ఉండు. త్వరలోనే స్వాతి వస్తుంది సిద్ధార్థ్. తను వచ్చిందంటే ఆ మధుకి చెక్ పెట్టచ్చు. ఓకే, ఏదైనా అవసరం ఉంటే కాల్ చేయి. ఆ ల్యాండ్ గురించి కనుక్కొని నీకు చెప్తాను. ఉంటాను. బాయ్ పిల్లలు. బాయ్. బాయ్ అంకుల్. పదండి లోపలికి. పదండి. మేడం, ఏంటి మేడం అర్జెంట్గా రమ్మన్నారు? మా అత్తయ్య ఎక్కడుందో తెలిసిందిరా. ప్రతిసారి మీకు చెప్తే ఏ ఉపయోగం లేకుండా పోతుంది. అందుకే ఈసారి మీతో పాటు నేను కూడా వస్తాను. అందరం వెళ్ళి ఆ ప్లేస్ లో అత్తయ్య దొరికిన వెంటనే అక్కడ అత్తయ్య దగ్గర ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ చంపేసి. అలాగే మేడం, మీరు చెప్పినట్టే చేస్తాం. అత్తయ్య గారిని అటు నుంచి అటే ఇటైనా తీసుకువెళ్ళి వేరే ప్లేస్ లో పెట్టి అత్తయ్యని వదినా, ఏమైంది? ఏం లేదు మరిది గారు, చిన్న పని మీద బయటకు వెళ్తున్నాను. ఆ విషయమే వీళ్ళతో చెప్తున్నాను. ఏదో ప్లేస్ అనడం నేను విన్నాను. అమ్మ అని కూడా అనడం విన్నాను. అమ్మ గురించి ఏమైనా తెలిసిందా వదినా? ఆహా, అయ్యో ఏం లేదు మరిది గారు, అత్తయ్య గురించి నాకేం తెలియలేదు. సరే వదినా, రేపటి నుంచి నేను కూడా ఆఫీస్కి వస్తాను. ఇప్పటి వరకు ప్రాజెక్ట్లో జరిగిన వర్క్స్ గురించి నాకు పూర్తి డీటెయిల్స్ చెప్పండి. అమ్మో, యష్ ఆఫీస్కి వస్తే నాకు ప్రాబ్లం అవుతుంది. నేను అనుకున్నది చేసేదిలా. అదేంటి మరిది గారు, మీరు అత్తయ్య గురించి వెతుకుతున్నారు కదా, అందుకే నేను ఆఫీస్ పనులు చూస్తున్నాను. ఇప్పుడు మీరు నాతో పాటు ఆఫీస్ పనులు అంటూ తిరిగితే అత్తయ్య ఎక్కడున్నారో ఎలా తెలుస్తుంది? పైగా సింధు కూడా జైల్లో ఉంది. తనని బయటికి తీసుకురావాలి కదా. సింధు ఇప్పుడు జైల్లో లేదు వదినా, బయటకు వచ్చేసింది. సింధు బయటికి వచ్చేసిందా? ఎలా వచ్చింది? ఎవరు తీసుకొచ్చారు? ఇంకెవరు ఉన్నాడు కదా, తన బెస్ట్ ఫ్రెండ్ ఆ సిద్ధార్థ్, వాడే. ఓ, పాత మిత్రుడితోనే మళ్ళీ కలిసిందా ఆ సింధు? ఏంటి మరిది గారు ఇది? సింధు ఇంకా మారలేదా? మారదా? ఇంకా ఇలానే ఉంటుందా? తనని విడిపించటానికి మీరున్నారు కదా. ఇంతలోనే ఆ సిద్ధార్థిని పిలవటం ఎందుకు? మిమ్మల్ని బాధ పెట్టడానికి కాకపోతే మాట్లాడండి మరిది గారు. వదినా, ఆ టాపిక్ వద్దు, వదిలేయండి. ప్రాజెక్ట్ వర్క్ డీటెయిల్స్ అన్ని ఇస్తే నేను ఒకసారి అంతా చెక్ చేస్తాను. సింధు సిద్ధార్థ్ ఎఫ్ఐఆర్ చెప్పి డైవర్ట్ చేసినా కూడా యష్ డైవర్ట్ కావటం లేదు. పర్వాలేదు మరిది గారు, ప్రాజెక్ట్ వర్క్స్ అన్ని నేను చూసుకుంటాను. మీరు అత్తయ్య గారిని వెతికే పనిలో ఉండండి. 2 అంటే మీరు బాగా స్ట్రెస్ అయిపోతారు. ఒకవేళ అంతగా డీటెయిల్స్ తెలుసుకోవాలనుంటే నేను ఇప్పుడు బయటికి వెళ్తున్నాను. వచ్చాక అంత వివరంగా చెప్తాను, సరేనా? ఓకే మేడం. రే పదండ్రా. ఆంటీ ఎక్కడుంది?
అమ్మా కావ్య, ఏంటమ్మా, ఏమైంది? ఎందుకు అంతలా భయపడ్డా? ఏం లేదండి, భయమేం లేదే. కాఫీ ఏమైనా తాగుతావా? ఆంటీ గురించి వాళ్ళకి ఫోన్ చేసి చెప్పిన విషయం చెప్పాలా వద్దా? ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? కాఫీ కావాలా? తాగుతాను ఆంటీ, తీసుకురండి. సరే తెస్తాను, కూర్చో. చూడ్డానికి పైకి నార్మల్ గానే ఉంటారు, కానీ సడన్ గా ఒక్కోసారి కోపం ఆవేశం తెంచుకొని వచ్చేస్తుంది. ఎదుటి వాళ్ళని అరవటం, తిట్టడం, కొట్టడం అలాంటివన్నీ చేస్తుంది. గొంతు పట్టుకొని ప్రాణాలు తీయటానికి కూడా ప్రయత్నం చేస్తుంది. అలా బిహేవ్ చేస్తూ ఉంటుంది. అయ్యో కావ్య, వద్దులే అమ్మా, నేను వెళ్ళిపోతానమ్మా. ఎందుకంటే మీ కోడలు వస్తుందంటే మీరు అంత భయపడుతున్నారు? అయ్యో చెప్పాను కదమ్మా, అది నన్ను చంపడానికే వస్తుందని. మిమ్మల్ని ఏమైనా చేస్తే నేను ఊరుకుంటానా ఏంటి? మీ కోడల మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. అయ్యో, అది పోలీసుల్ని కూడా మేనేజ్ చేస్తుందమ్మా. దానికి పొలిటీషియన్ అంటుంది. నీకు దాని సంగతి తెలియదమ్మా. నేను వెళ్ళిపోతాను. దానికి తన మన అనే భేదాలు ఉండవమ్మా. దానికి అడ్డు వస్తే ఎవరినైనా అడ్డు తొలగించేస్తుంది. నేను వెళ్తానమ్మా. కావ్య, నా మాట నీకు తెలియదమ్మా దాని సంగతి. నేను వెళ్ళిపోతాను. కాదండి, కంగారు పడకండి, నేను చూసుకుంటాను కదా, నన్ను నమ్మండి. అయ్యో అది కాదమ్మా, నేను చెప్పేది వినమ్మా. నేను వెళ్ళిపోతాను, నా మాట విను. నేనున్నాను కదా, కంగారు పడకండి. అది వచ్చేసినట్టుంది. నేను ఇప్పుడు ఎలా బయటికి వెళ్ళాలి? ఏం చేయాలి? దేవుడా, నేనేం చేయాలి? ఆంటీ భయపడకండి, ఒక పని చేయండి, మీరు వెళ్ళి ఆ రూమ్ లో దాక్కోండి. నేను ఇంట్లో నుంచి పారిపోయారని చెప్పి మీ కోడల్ని వెనక్కి పంపించేస్తాను. పని చేయమ్మా, నీకు పుణ్యం ఉంటుంది. నా గురించి చెప్పొద్దు. సరే వెళ్ళండి, వెళ్ళండి, దాక్కోండి. అరే, ఎవరు మీరంతా? ఏం కావాలి మీకు? ఎందుకు ఇలా నన్ను నెట్టేస్తున్నారు? అదేనండి, ఇందాక ఫోన్ చేశారు కదా, మా అత్తయ్య దొరికింది, మీ దగ్గరే ఉందని. ఓ గంట తర్వాత ఇంటికి రమ్మని అడ్రస్ కూడా చెప్పారు కదా. అత్తయ్య గారు ఇక్కడ? మీరు చెప్పేది నాకేం అర్థం కావడం లేదు. మీ అత్తయ్య ఎవరు? అసలు మీరెవరు? నేను మీకు ఫోన్ చేయడం ఏంటండి? మీరేదో రాంగ్ అడ్రస్కి వచ్చినట్టున్నారండి. దయచేసి వెళ్ళిపోండి. ఏంటి, రాంగ్ అడ్రస్సా? అవును. ఇది కరెక్ట్ అడ్రస్ కాదా? కాదు, ఇది కరెక్ట్ అడ్రస్ ఏం కాదు. ఓ, ఏంటి ఇందాక అసలు ఫోనే చేయలేదు అన్నా? ఏంటి నాటకాలా? మర్యాదగా మా అత్తయ్య ఇక్కడుందో చెప్పు, లేకపోతే నీ ప్రాణాలు పోగొట్టుకుంటాం. ఎక్కడ దాచావే చెప్పు. నాకు తెలీదండి, నాకు తెలీదు. నిజం చెప్తావా లేదంటే చేస్తావా? రేయ్,
ఇల్లంతా వెతకండి రా. ఆగండి ఆగండి ఆగండి. ఏంటి ఎందుకు ఆగమన్నా చెప్పు. మీ అత్తయ్య ఇంట్లో లేరండి. ఎక్కడికి వెళ్ళింది? నేను మీకు ఫోన్ చేసిన విషయం, మీరు ఇక్కడికి వస్తున్న విషయం మీ అత్తయ్య గారితో చెప్పాను. అంతే, భయపడి నన్ను వదిలేసి పారిపోయిందండి. ఏంటి మా అత్తయ్య పారిపోయిందా? అవును. నేను వస్తున్న విషయం అసలు ఆవిడకి ఎందుకు చెప్పావు? అది మీ మధ్య ఏముందో నాకెలా తెలుస్తుంది? సరే, ఎక్కడికి వెళ్ళింది, ఎటెళ్ళిందో నీకేమైనా తెలుసా? ఆవిడ ఎక్కడికి వెళ్ళిందో నాకు తెలియదండి. మరి ఇందాక రాంగ్ అడ్రస్ అని ఎందుకు అబద్ధం చెప్పావు? ఏం లేదండి, ఒకేసారి ఇంతమంది వచ్చేసరికి భయం వేసింది, అందుకే అలా చెప్పాను. మళ్ళీ మా అత్తయ్య ఇక్కడికి వచ్చినా లేదా నీకు కనపడ్డా వెంటనే నాకు కాల్ చేయి, అర్థమైందా? అలాగే అండి. రే పదండ్ర వెళ్దా. అనవసరంగా అత్తయ్య మిస్ అయిపోయింది. రండ్రా. రేయ్ రండ్రా. ఆంటీ ఆంటీ. కావ్య, అమ్మా కావ్య, ఏం జరిగిందమ్మా? ఏం జరిగింది? అది వెళ్ళిపోయిందా? మీ కోడలు వెళ్ళిపోయిందండి. మీరు ఇంట్లో నుంచి పారిపోయారని చెప్పాను, నా మాట నమ్మేసి వెళ్ళిపోయింది. లేదమ్మా, అదంత ఈజీగా నమ్మే రకం కాదే. అది మళ్ళీ తప్పకుండా నా కోసం ఇక్కడికి వస్తుంది. అసలు నా వల్ల ఇప్పుడు నువ్వు కూడా ప్రాబ్లంలో ఉన్నట్టే. అది నిన్ను వదలదమ్మా. నీకే ఇబ్బంది రాకుండా ఉండాలి అంటే నేను ఇక్కడ నుండి వెళ్ళిపోవాలమ్మా. మీ కోడల గురించి మీరు చెప్తే నేను నమ్మలేదు. ఇప్పుడు నా కళ్ళారా చూశాక మీరు చెప్పిందంతా నిజమని అర్థమైంది. ముక్కు మొహం తెలియని నా దగ్గరే అంత వైల్డ్గా బిహేవ్ చేసి నన్ను కొట్టిందంటే ఇంకా మీ దగ్గర ఎలా ప్రవర్తిస్తుందో, మిమ్మల్ని ఎంత బాధ పెడుతుందో, మీ పరిస్థితి ఏంటో నేను ఊహించుకున్నాను. ఏంటమ్మా, నిన్ను కొట్టిందా? దాని చేతులు విరిగిపోను. నాకు ఆశ్రయం ఇచ్చి నువ్వు లేనిపోని కష్టాలు కొని తెచ్చుకున్నావు. నా వల్ల నువ్వు దెబ్బలు కూడా తిన్నావు. నన్ను క్షమించమ్మా, నన్ను క్షమించు. అయ్యో ఆంటీ, మీ కోడలు తప్పు చేస్తే మీరు క్షమాపణలు అడగడం ఏంటి? వద్దా ఆంటీ. నువ్వు క్షేమంగా ఉండాలి అంటే నేను వెంటనే ఇక్కడ నుండి వెళ్ళిపోవాలమ్మా. ఇక్కడ మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఆంటీ? ప్రస్తుతం మా ఆయన చంద్ర తప్ప నాకెవ్వరూ లేరమ్మా. చంద్ర ఇక్కడ సిటీలోనే ఉన్నాడు, కానీ ఎక్కడున్నాడో నాకు తెలీదు. నేను ఇంకా ఎక్కడికి వెళ్ళినా అంత సేఫ్గా ఉండలేను. ఏం చేయాలో తెలియడం లేదమ్మా. మరి ఎక్కడికని వెళ్తారు? రాజమండ్రి దగ్గర మా అత్తయ్య గారు ఉన్నారు, నేను అక్కడికి వెళ్తానమ్మా. నన్ను కొంచెం బస్ స్టాండ్ దాకా దించుతావా ప్లీజ్ అమ్మా? సరే సరే ఆంటీ, రండి ఆంటీ, రండి రండి ఆంటీ, రండి. పదండి ఆంటీ. ఆంటీ, మీరు ఊరు వెళ్ళడానికి మీ దగ్గర డబ్బులున్నాయా? లేవమ్మా. సరే ఉండండి ఆంటీ. పదండి ఆంటీ, వెళ్దాం.
అత్తయ్య పారిపోయిందని చెప్తే నేను నమ్మేసి వెళ్ళిపోతాననుకున్నావా? నాకు తెలిసి మా అత్తయ్య నా గురించి నీకు చెప్పి నీ చేతే నా దగ్గర డ్రామాలాడించుంటుందని. ఈ నాటకాలు నటనలు నా దగ్గర పనిచేయవు. రేయ్, అత్తయ్యని పట్టుకుంటారా వెళ్ళిపోతా. అలాగే మేడం. అత్తయ్యా